నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। పాలకోడలో లబ్ధిదారులకు వృద్ధాప్య పింఛన్లను పంపిణీ చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు। పింఛన్లను 4000కు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని వ్యాఖ్య। పోలీసులపై దాడులు సహించమన్న హోంమంత్రి అనిత। హోంగార్డు వెంకటరమణపై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ। మహిళలకు తెలుగుదేశం పార్టీ 33% రిజర్వేషన్ ఇస్తుందని నారా లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది। విమర్శలు గుప్పించిన వైసీపీ ఎంపీ తనూజారాణి। రైతు డిస్కం పేరుతో మిగతా డిస్కంలను ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతుందన్న కవిత। ఈ కుట్రను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు వరకు వెడతామని హెచ్చరిక। రాష్ట్రంలో పింఛన్లను 4000కు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు। 2024 ఎన్నికల హామీ మేరకు సూపర్ 6లో భాగంగా పింఛన్లను 4000కు పెంచారన్నారు। అర్హులైన ప్రతి ఒక్కరికి నగదు అందిస్తూ వృద్ధులకు సీఎం చంద్రబాబు తోడుగా ఉంటున్నారని పేర్కొన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా పాలకొండలో లబ్ధిదారులకు వృద్ధాప్య పింఛన్లను ఆయన పంపిణీ చేశారు। అనంతరం 26 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్లను రఘురామ ప్రారంభించారు। విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి జరగడం దురదృష్టకరమని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు। హోంగార్డు వెంకటరమణపై కొంతమంది కత్తితో దాడి చేశారని పేర్కొన్నారు। ఈ ఘటనలో వెంకటరమణకు గాయాలయ్యాయని చెప్పుకొచ్చారు। విశాఖ జిల్లా పరవాడ మండలం శిలానగర్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డును హోంమంత్రి అనిత పరామర్శించారు। ఈ ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశామని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అనిత చెప్పారు। ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు। లంకెలపాలెం సర్కిల్ దగ్గర ఈ ఫార్మాస్ అన్నీ కూడా క్లోజ్ అయిన తర్వాత 11:30 ఆ టైంలో బీట్ చేస్తున్న మా కానిస్టేబుల్ భాస్కర్ అండ్ మా హోంగార్డ్ వెంకటరమణ ఇద్దరు అక్కడ బీట్ చేస్తున్న సమయంలో అక్కడ ఒక ఇన్నోవా కార్ వచ్చి ఆగడం, అందులోని కొంతమంది సింగ్స్ వాళ్ళు కొంతమంది అక్కడ ఏదో మ్యారేజ్కి అటెండ్ అయ్యి బ్యాక్ వస్తున్న తరుణంలో ఇక్కడ ఉంచకూడదు వెహికల్ అన్నందుకు మధ్యలో ఉన్న వాగ్వివాదం వల్ల సడన్గా అందులోంచి ఒక 19-20 సంవత్సరాల కుర్రోడు సడన్గా అందులోంచి కత్తి తీసి దాడి చేయడం జరిగింది। డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది। అందులోని మా వెంకటరమణ గారికి కొంచెం తీవ్ర గాయాలైనవి। వెంటనే మాకు భాస్కర్ గారు నెక్స్ట్ ఇమీడియట్గా మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అతన్ని హాస్పిటల్కి తీసుకురావడం, ఈరోజు అతను మన హ్యాపీగా ప్రాణాలతో ఉండడం, ఈరోజు డాక్టర్స్ కూడా మంచి పర్యవేక్షణలో మంచి వైద్యం అందిస్తున్నారు। వెంటనే ఇమీడియట్గా ఎవరైతే వాళ్ళు ఉన్నారో నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది। వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అనకాపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా అరెస్ట్ చేయడం జరిగింది। ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తున్నామండి, ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు పోలీస్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం। అట్ ద సేమ్ టైం పోలీసుల మీద దాడి జరుగుతున్న నేపథ్యాలు కూడా ఇలాంటివి పునరావృతం కాకూడదు। దానికి సంబంధించి కూడా మేము పటిష్టమైన చర్యలు తీసుకుంటాం। ఎందుకంటే నైట్ అయ్యేసరికి కాపలా కాసే బాధ్యత వాళ్ళకు ఉంది। ఆ బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న సమయంలో కూడా ఇటువంటి దాడులు జరగడం అనేది నిజంగా దురదృష్టకరం। ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం। అలాగే పబ్లిక్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం 2 కళ్లుగా భావిస్తూ రానున్న కాలంలో ఏపీని అగ్రభాగంలో నిలబెట్టడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు। ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా భీమవరం పట్టణ గునుపూడి నల్లంవారి తోటలో తోట సీతారామలక్ష్మి అధికారులు టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పాసారథి మాట్లాడుతూ వితంతువులకు జూన్ 3వ వారం నుండి దరఖాస్తులు స్వీకరించుటకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, త్వరలోనే వితంతువులకు పెన్షన్లు మంజూరు అవుతాయన్నారు। అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పేదవాడు కూడా పండగ చేసుకునే పరిస్థితి ఈ రోజున। ఏదైనా సరే ప్రతిదీ కూడా చంద్రబాబు మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ రోజున ఈ కార్యక్రమం సచివాలయం ద్వారా
దాదాపు 6ంటిగా మొదలుపెట్టి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని లేపి మరి ఈ పెన్షన్ కార్యక్రమం ఏమిటో మనందరికీ తెలుసు రాష్ట్రంలో. కానీ ఈ రోజున ప్రతి వార్డులో కూడా ఈ పెన్షన్ ఇచ్చినప్పుడు కూటమి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు దగ్గరుండి వాళ్ళ ప్రత్యేక అందుతుందా లేదా, ఎందుకంటే సూపర్ 6లో భాగంగా మనం ఎన్నో పథకాలు పెట్టాం. ఈ రోజున గ్యాస్ సిలిండర్లు కావచ్చు, రేషన్ కావచ్చు, ఈ పెన్షన్ కావచ్చు, తల్లికి వందనం బిడ్డలకి డబ్బులు వేయటం కావచ్చు, ఎన్నో రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ చేయటం మనందరికీ తెలుసు. ఈ రోజున ఇందులో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి మీకు పెన్షన్ వస్తుందా లేదా, మీకు అన్ని పథకాలు అందుతున్నాయా లేదా అని మరి మన జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఈ రోజున అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వార్డులోనూ అందరూ మమేకమయ్యి వాళ్ళకి దగ్గరుండి పెన్షన్లు అందుతున్నాయా లేదా అనేది తెలియటం అనేది చాలా చాలా సంతోషం. ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈస్ట్ గోదావరి తునిలో అనుకుంటా ఆయన ఇస్తున్నారు. ఆయన కూడా స్వయంగా ప్రతి నెలా కూడా వెళ్ళి దగ్గరుండి పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇదొక కమిట్మెంట్, ఇది ఒక నిబద్ధత. ఎలక్షన్ అప్పుడు మాట ఇచ్చాము, సూపర్ 6లో భాగంగా అమలు చేయటమే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తుంటారు, మీరు ఏదో మొక్కుబడిగా డబ్బులు ఇవ్వటం కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాత నువ్వు బాగున్నావా, అమ్మ నువ్వు బాగున్నావా, ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో జరిగే కార్యక్రమం, మీకు అందుతున్నాయా లేదని ఎప్పుడు మాకు చెప్తుంటారు ఆయన. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ ఉన్న నాయకులు వీళ్ళందరి సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు 3000 పెన్షన్ 4000 చేయటం జరిగింది. దాదాపు వికలాంగులకైతే 6000 చేయటం జరిగింది. మంచం నుంచి పడుకుని లేవలేని పరిస్థితిలో ఉన్న వికలాంగులకి దాదాపుగా 15000 ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటల్లో చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 15000 అంటే వాళ్ళకి మందులే కాదు, వాళ్ళకి అవసరాలు కూడా తీరే విధంగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం పేదల పట్ల ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా ఈ పెన్షన్లు ఇచ్చే విధానం కానీ సంక్షేమ పథకాలు కానీ ఈ రోజున మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ చేయడం చాలా సంతోషం. ఈ రోజున ఈ వార్డుకు వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ పాల్గొన్నారు. మనందరం దాదాపు ఇప్పటికే మన రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల కూడా. కానీ మళ్ళీ మనం 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చాక మేము కూడా ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎన్నో కార్యక్రమాలు చేసాం మేము. అందులో భాగంగా చాలామంది చెప్పడం జరిగింది, దాదాపు ఉన్న పెన్షన్లే కరెంటు ఎక్కువైందని, వాళ్ళకి ఏదో వాళ్ళ కొడుకు కారు ఉందని, లేకపోతే వాళ్ళ కొడుకు ఇల్లు ఉందని ఎన్నో పెన్షన్లు తీసేసిన విధానం ఉంది. కానీ ఈ 2 సంవత్సరాల కాలంగా అవన్నీ కూడా సరిచేయటమే కాకుండా కొత్త పెన్షన్లు మళ్ళీ చాలా వీడో పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు. ఎందుకంటే ప్రతి శుక్రవారం ఒక గ్రీవెన్స్ సెల్ని ప్రజావేదిక ప్రతి ఇన్ఛార్జి కానీ ఎమ్మెల్యే కానీ కూటమి ప్రభుత్వం మేము చేయటం జరుగుతుంది. చాలామంది పెన్షన్లు కానీ దాదాపు, ఎందుకంటే గతంలో కూడా ఇళ్ల స్థలాలు పెట్టుకుని వాళ్ళకి ఒక పేపర్ ఇచ్చారే కానీ ఎక్కడ సైట్ చూపించలేదు. అవన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రీవెన్స్ సెల్లో మేము తీసుకుంటాం జరుగుతుంది. ఇవన్నీ కూడా రేపు 12వ తారీఖు నుంచి, ఎందుకంటే ముందుగా మాట ఇచ్చున్నారు, వీడో పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ ఫస్ట్ ప్రయారిటీగా ఎన్ని ఇవ్వడం జరుగుద్ది. తర్వాత ప్రయారిటీగా ఏదైతే పెండింగ్ ఉందో వృద్ధాప్య పెన్షన్ కూడా తీసుకుని అవి కూడా జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా ఇక్కడ నాయకులు ఉన్నారు. మీరందరూ కూడా ఎవరైతే మనకి ప్రజావేదిక ద్వారా ఇచ్చి ఉండొచ్చు అవన్నీ కూడా ఎవరి వార్డులో వాళ్ళు సంబంధించిన సచివాలయాల్లో ఇవ్వండి. మీరంతా కూడా సరి చేసుకునే విధంగా వాళ్ళకి అరగతుందా లేదా ఇవన్నీ కూడా అధికారులు రావటం జరుగుద్ది. దాని ద్వారా మీకు న్యాయం జరుగుద్ది. మేము ఏదైతే గ్రీవెన్స్ సెల్లో చెప్పామో వెంటనే ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మనందరం కూడా మీరందరూ కూడా సరిగా మీ పేపర్స్ కానీ ఏదైతే మాకు ఇచ్చారో అవన్నీ కూడా సచివాలయాల్లో ఇచ్చి మీరందరూ రెక్టిఫై చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మేము అందరం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేశారో సూపర్ 6 పథకాల్లో భాగంగా పెన్షన్ గతంలో 3000 రూపాయలు ఉన్నది 4000 రూపాయలు పెంచి ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకి 6000 రూపాయలు, బెడ్ రీడింగ్లో ఉన్న వాళ్ళకి 15000 రూపాయలు, డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి 10000 రూపాయలు కాడికి ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి నెల కూడా 1వ తారీఖునే, ఒకవేళ 1వ తారీఖు ఆధారం వస్తే ముందు రోజే పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. ఈ రోజున నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారు మరి పార్టీ నాయకులు పెద్దలు అందరూ కూడా స్వయంగా ఇంటింటికి వచ్చి మరి ఆ పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. ఆ పెన్షన్ తీసుకున్నట్టు వారందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు చాలా ఉపయోగకరంగా ఉంది ఈ పెన్షన్ 4000 6000 రూపాయలు ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందని కూడా వారు చెప్పడం. కార్యక్రమం అనేది ఒక పండగ వాతావరణం కింద ప్రతి నెల కూడా
ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క నెల కూడా ఏదో ఒక ఊరెళ్ళి ఆ ఊరిలో వాళ్ళకి ఏ ఒక్క సమస్య వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేలు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఇన్ఛార్జ్ కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందుతున్నాయా లేదా, మీ సమస్యలు ఎలా ఉన్నాయి తెలుసుకొని వారికి ఇవ్వడం జరుగుతుంది. గత పాలకులు ఇంచుమించు ఉన్న పెన్షన్లో కరెంట్ అని లేదా కార్ అని ఏదో వంకెట్టి పెన్షన్ తీసేయడం జరిగింది. కానీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి సుమారు 24 నెలలు అవుతుంది. సుమారు ఇంచుమించు ఈ 24 నెలల్లోనే మేము తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పెన్షన్ రూపంగా సుమారు 65,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఏ రకంగా ఒక 3,000 కానీ, ఒక 4,000 కానీ, 4,000 కానీ, 6,000 కానీ, 15,000 కానీ పాత పెన్షన్లో కొత్తగా పెంచుకుంటూ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఒక పెన్షన్ అనేది తీయకుండా ఏ ఒక్క సమస్య ఉన్నా సరే సమస్యను పరిష్కరించి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కొత్తగా ఉన్న పెన్షన్లో కూడా సుమారు 1,50,000 పెన్షన్లో రేపు జూన్ 12 కల్లా అంటే 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఎన్నోదే పెన్షన్ తీసారో, ఎన్ని పెన్షన్లు కొత్త ఇవ్వాలో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా ఈ మన కూటమి గవర్నమెంట్ ఈ 1,50,000 పెన్షన్లు కూడా ఇవ్వడానికే రెడీగా ఉందని సీతామహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో తెలిపడం జరిగింది. ఏ ఒక్క ఇంట్లో ఇబ్బంది ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు స్పందించి ఆ సమస్యను రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే ముందు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏ ఒక్క పెన్షన్ కానీ తీయకుండా అందరూ కూడా ఏర్పాటు చేయడం ఉన్నది ఈ మా కూటమికి ఎంతో ఆనందం అని, కార్యకర్తలాగా ఉత్సాహంగా ముందు పనిచేస్తామని తెలియజేస్తాం. ప్రజలందరూ ఎదురొచ్చి ఒకటే చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాల కాలం పాటు కూడా చాలా మనశ్శాంతిగా ఉందండి. నిజంగా అంతకు ముందు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లు వస్తుంటే భయం వేసేసింది మాకు. ఎందుకంటే తెల్లారిపోద్దున కార్డు తీసేస్తారా, పెన్షన్ తీసేస్తారా అనేది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే తెల్లారిపోద్దున మాకు నిజంగా 1వ తారీఖు వచ్చేటప్పటికి మాకు పెన్షన్ వస్తుంటే మేము పండగ చేసుకుంటున్నాం. ఇవాళ సచివాలయం సిబ్బందిని చూసిన టీడీపీ కూటమి నాయకులను చూస్తున్నా నిజంగా భగవంతులు చూస్తున్నట్టు ఉంది. ఎందుకంటే మాకు వరాలు ఇస్తున్నారు తప్ప తీసి అయితే ఏమీ లేదని చెప్పి వాళ్ళు చాలా ఆనందం వ్యక్తపరచడం జరుగుతుంది. మరి ఇవాళ ఇదే పరిపాలన మాకు ఎల్లప్పుడూ కొనసాగాలి అని చెప్పి మేము నారా చంద్రబాబు నాయుడు గారిని, కొనిదేల పవన్ గారిని, లోకేష్ గారిని కూడా మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని చెప్పి ప్రజలు ఎదురొచ్చి చెప్తాం, చాలా ఆనందదాయకం ఉంది. అదే ప్రతి నెల కూడా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, కూటమి నాయకుల్ని కూడా ఒక సేవకులుగా పనిచేయమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పిన కార్యక్రమాన్ని భీమవరం పట్టణంలో మరి క్రమం తప్పకుండా ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వంలో మరి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. ఇదే రకంగా ముందుకెళ్ళి అభివృద్ధి బాటలో మరి మా సాయశీతలో కృషి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 15,000 వస్తున్నాయండి. మాకు అన్ని బాగానే అనిపించినాయి, అంత బాగుంది. కూటమి ప్రభుత్వం వస్తే 6,000 ఇంటికి సచివాలయానికి బాగానే అనుకుంటుంది. వ్యాపారం అన్ని ఆర్థిక సహాయం బాగానే ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.